వస్తాను, నేను సింహం అన్నాను, కానీ ఈ రోజు నేను గ్రామ సింహాన్ని అడవి సింహాన్ని కాదంటే ఎలా? ఏంటి ఫణీంద్ర గారు, ఇప్పుడు నమస్తే అండి, జూన్ 3 నాడు ఏ భద్రత అయితే తనకుందో ఆ భద్రత ఇమ్మని ఆయన కోరుతా ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన విజ్ఞప్తిని పట్టించుకోవట్లేదనేది ఆవేదన చెందుతా ఉన్నాడు. జూన్ 3 నాడు ఏదైతుందో అంతవరకు ఇవ్వచ్చు కదా అనేది ఆయన బాధ. అన్నగారు నమస్తే. అంటే ఇప్పుడు ప్యానెల్ ఉన్న అందరికి, మన చౌదరి అన్న గారికి, అదేవిధంగా నాయుడు గారికి, అక్కకి అందరికి నమస్తే, ప్రేక్షకులకి నమస్తే. ఇప్పుడు ఎలా ఉందంటే అన్న, మా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకు పనికిరాడు వాడని, ఆయన ఎందుకు ఏ పని చేయలేదని, ఆయన కేవలం డొక్కు ల్యాప్టాప్ వేసుకుని ఓన్లీ నొక్కుంటూ కూర్చున్నాడని, ఆయన పరదాల ముందు రావడానికి భయం అని చెప్పి, పరదాలు దాటి రావడానికి భయం అని చెప్పేసి అని, ఆయన వల్ల శాంతి భద్రతలు ఏమీ లేవని చెప్పేసి అని ఎంత వెటకరంగా మారుతారన్న. తప్పు కదన్నా. పాపం ఆయన అన్ని నిజాలని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన సెక్యూరిటీ లేదని ఆయనకే తెలుసు. ఆయన తాలూకా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంత ఘోరాతి ఘోరంగా ఉందనేది ఆయనకి కూడా తెలుసు. సొంత బాబాయిని చంపితే ఇప్పటిదాకా ఏమైందో తెలియదు, కోడికత్తి విషయంలో ఏం జరుగుతుందో తెలియదు. అన్నా మీకు అర్థం కావట్లేదు, విశాఖపట్నంలో సొంత ఎంపీని కిడ్నాప్ చేస్తే 3 రోజుల వరకు తెలియలేదు. అంత భద్రత ఉంది, అంత భద్రత ఉంది. ఇంకా ఇందాక అక్క అన్ని విషయాలు చెప్పారు కానీ బాబాయ్ విషయం చెప్పడం మర్చిపోయారు. సో పాపం ముఖ్యమంత్రి గారు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఆయన మొదటి నుంచి కూడా బాహుబలిలో ఉన్నటువంటి సినిమాలో సెకండ్ క్యారెక్టర్ రాణా క్యారెక్టర్ లో ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆయన ఒక మహిష్మతికి రాజులాగా, ఆయన వస్తుంటే సైనికులందరూ నిలబడి ఇదొక మహిష్మతి సామ్రాజ్యంలా ఫీల్ అయ్యి, ఆయన బల్లాల దేవుడు, ఎస్ కరెక్ట్, బల్లాల దేవుళ్ళ ఫీల్ అయ్యి ఆయన ఇంకా పాప వ్యామోహం నుంచి రాలేదన్నా. మీరు అందరూ ఎందుకు ఆయన అంతలాగా అంటున్నారు? ఈజ్ వన్ ఆఫ్ ది, మీ అందరు గతంలో అన్ని సోషల్ మీడియాలో చెప్పారు ఆయన ఒక సైకో అని, ఆయన మతి స్థిమితం లేదని, ఆయన మతి భ్రమించిందని, ఆయనలో మాట్లాడుకుంటాడని, పక్కన మనుషులు లేకపోయినా సరే ఉన్నట్టు నటిస్తుంటాడని. ఆయన పాపం అది తప్పు. అది ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనే ఊహలోంచి ఇంకా బయటికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది అన్న. ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది అంటే, ఈ రోజున ఆయన సెక్యూరిటీ అడుగుతున్నాడంటే ఆయనకి 100% నమ్మకము. నాకు రక్షణ లేదు, నేను ఏ కార్యక్రమం చేయలేదు, నేను ప్రజలకు ఉపయోగపడేది ఏది కూడా నేను చెందలేదు. సో 100% ప్రజలు నన్ను చీకొడతారు, ఏమైనా తిమ్మిని బిమ్మిని చేస్తారు. నేను ఎలాగైతే బాబాయ్ హత్యని ఎలాగైతే మాపు చేశారో, సురేంద్ర నాయుడు గారు చెప్పింది కాదు, సురేంద్ర నాయుడు గారు చెప్పింది కరెక్ట్ అంటారు మీరు? అయ్యో సురేంద్ర నాయుడు ఏంటన్నా, అన్న చెప్పిందే కాదు, అక్క చెప్పింది, ప్రజలందరూ చెప్తున్నదే అది వాస్తవం. అది ఆయన పరదాల చోట ఒక్కరోజు బయటకు వచ్చాడో చెప్పండి? బస్సు యాత్ర దగ్గర ఇందాక, ఇప్పుడు అక్క ఇందాక అంటున్నారు, మేము అన్న అన్నాడు ఇందాక, మేము పాదయాత్రకి పర్మిషన్ ఇచ్చామని, పాదయాత్రకి సెక్యూరిటీ ఇచ్చాం. సెక్యూరిటీ కాదు, పాదయాత్రకి మనం పర్మిషన్ ఇచ్చాం. పాదయాత్రకి పర్మిషన్ ఇస్తే అప్పుడు కూడా ఆయన సపరేట్ గా కొంతమంది బౌన్సర్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పాదయాత్రలో, అంతేగాని ఆయనకి సెక్యూరిటీ అనేది ఆయన ఒకటైతే చెప్తున్నాడు. చాలా ఇంకా ఆయన భ్రమలో ఉన్నాడు. ఎమ్మెల్యేలకు అయితే మటుకు 100% ఆ ఎమ్మెల్యేలు ఏ పని చేయలేదు, ఎంపీలు చేయలేదు, ఆయన అసలు ఏ పని చేయలేదు. ఇప్పుడు రాళ్లతోనే సరిపెట్టారు, రేపు పొద్దున్న పెద్ద ఏమైనా కొడతారు, మళ్ళీ నా యొక్క కేసులు మాఫీ నేను ఎలాగైతే కేసులు మాఫీ చేయించుకున్నానో, నేను ఎలాగైతే కేసులు మాఫీ చేశానో, సొంత బాబాయ్ దగ్గర నుంచి ప్రతి విషయాల్లో కూడా నేను ఎలాగైతే ఉన్నానో 100%. ఇందాక అక్కడ చెప్తారు, ఒక గులకరాయి అది ఎంత సూటిగా కొట్టి అది ఈ కన్నుకు తగిలి నెక్స్ట్ ఇంకో కన్నుకి వెల్లంపల్లి శ్రీనివాసరావు తగిలి ఎడం కన్నా కుడికన్నా ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు ఆ ప్లాస్టర్ పెట్టుకోవడానికి. అంటే ఇంత ఘోరంగా రక్షణ వ్యవస్థని ఆయన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. కాబట్టి ఆయనకి మామూలుగా భయం అనేది ఉండడంలో సమంజసం లేదు. కాకపోతే మా టీడీపీ గాని, మా జనసేన వాళ్ళు గాని, మా యొక్క బీజేపీ గాని ఎవరు కూడా ఆయన్ని దాడి చేసి, ఆయన అయిపోయిందన్నా, ఆయన పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ఆయన చేసుకున్నది, ఆయన గోతులో పడ్డాడు. ఇంకా ఆయనకి ఎవరు ఆయన చూసి సానుభూతి కూడా రావట్లేదు ఎవరికైనా. చౌదరి గారు చెప్పండి. చౌదరి గారు నమస్తే. నేను సీతారాం గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నప్పుడు ఇరు వర్గాల వాళ్ళని న్యూట్రల్ గా మెయింటైన్ చేసుకునేవాలి. అలాంటిది ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నీకు ఎన్ఎస్జే కమాండర్లు తీసేస్తే నువ్వు ఫినిష్ అన్నాడు. వాళ్ళ ఆవిడతో పార్టీ ఆఫీస్ లో కొట్టించుకున్నాడు ఆయన మాట్లాడాడు. అది ఒక తప్పు సార్. అదే రకంగా కోటన్ రెడ్డి లక్ష్మణరావు గారు ఆ విషయంలో ఒక మాట చౌదరి గారు ఒక మాట చౌదరి గారు వన్ మినిట్ లక్ష్మణరావు గారు ఆగండి చౌదరి గారు ప్లీజ్ లక్ష్మణరావు గారు కరెక్టే మాట్లాడేవండి.
లక్ష్మణరావు గారు సరే 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 అన్న మాట్లాడి అనండి లక్ష్మణరావు గారు అన్న మాట్లాడన్నా ప్లీజ్ లక్ష్మణరావు గారు ఈ విషయం లక్ష్మణరావు గారు ఒక మాట ఈ విషయంలో చౌదరి గారు అది బాగుండదండి, అది అనడానికి మీరు అంటున్నారు కానీ ఒక మాట లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు నాగరాజ్ అంట లక్ష్మణరావు ఒక మాట్లాడి ఫణీంద్ర గారు ఒక మాట లక్ష్మణరావు గారు మీ సిగ్నల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుంది. నాగరాజ్ అన్న ఎందుకు బాగోదు అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారంటే ఎయిర్పోర్ట్ లో కత్తికి ఎలా చేసి కరెక్ట్ గా గుండెల్లో కసమని దించకుండా ఒక సైన్ జబ్బ మీద దించాడు అంటే మరి అది అలా జరిగింది కదా, ఎందుకు అలా జరగకూడదు? ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే చేసుకున్నాడు, అదే ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు దీనికి దానికి లింక్ పెట్టకండి. కాదండి ఇది వేరే దీనికి దానికి లింక్ వద్దు. ఫణీంద్ర గారు ఒక మాట అది లక్ష్మణరావు గారు అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి, ఆ రోజు ఏం జరిగింది ఏం కథ వాళ్ళు కొడతారో మమ్మల్ని కొడతారో చూద్దాం. అసలు ఎవరెవరిని కొడతారు అన్నది ఒక 4 నెలలు అయితే తెలిసినట్టు 4 నెలలు అసలు వాళ్ళు కొడతారో మమ్మల్ని కొడతారో 4 నెలలు ఈ రోజు నుంచి లెక్క పెట్టండి. ఆగస్టు రేపు సంక్రాంతి కల్లా రేపు వచ్చే సంక్రాంతి కల్లా ప్రజలు ఎవరు కొడతారని చూస్తే కంగారు పడవలసిందా? ఆల్రెడీ చెప్పులు పట్టుకొని రెడీగా ఉన్నారు, చెప్పులు పట్టుకొని రెడీగా ఉన్నారు. చూస్తారు కంగారు ఎందుకు? జనాల వల్ల భయం లేనప్పుడు కోడి కత్తి చేసింది ఎవరు? జనాలు కాదా? కులకరాయ వేసింది ఎవరు? జనాలు కాదా? నాయకులా? ఎవరు వేశారు మరి? ఇప్పుడు మీరన్న మాటకే వస్తున్నారు. మీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కులకరాయ ఎవరు వేశారు? టీడీపీ కార్యకర్తలు వేశారు. ఎవరో బోండా ఉమాకి సంబంధించినటువంటి అనుచరుడు బోండా ఉమాకి సంబంధించినటువంటి అనుచరుడు ఇచ్చినాడు. మీకు తెలియకపోతే ఎక్కడున్నాడయ్యా? మీకు తెలియదు. బోండా ఉమాకి సంబంధించిన అనుచరులు ఇస్తున్నారు. అంటే మీ యొక్క మేము మాట్లాడమని అంటే ఖచ్చితంగా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అయితే లక్ష్మణరావు గారు ఫణీంద్ర గారు ప్లీజ్ లక్ష్మణరావు గారు ఒక మాట లక్ష్మణరావు గారు ప్లీజ్ ఫణీంద్ర గారు లక్ష్మణరావు గారు ప్లీజ్ ఒక మాట ప్లీజ్ ఆగండి ఒక మాట ఫణీంద్ర గారు లక్ష్మణరావు గారు ఒక మాట అనండి. సరే అది వదిలేండి, అది కోర్టులో ఉన్న అంశం, దాన్ని చూద్దాం. కోర్టు తేల్చబోతోంది. లక్ష్మణరావు గారు ప్లీజ్ లక్ష్మణరావు గారు ఫణీంద్ర గారు లక్ష్మణరావు గారు ఒక మాట ఆగండి లక్ష్మణరావు గారు ఇప్పుడు లక్ష్మణరావు గారు సరే ఒక మాట మనం ఇప్పుడు సరే ఆయనకు భయం లేనప్పుడు మరి రక్షణ ఎందుకు కోరుతున్నారు సార్? లక్ష్మణరావు గారు ఆయనకు ప్రజలంటే భయం లేదు, ప్రజలు ఎటువైనా తండోపతండాలుగా వస్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు భద్రత పెంచాలని ఎందుకు కోరుతున్నారు? కోర్టుకి ఎందుకు ఆశ్రయించాలని వీళ్ళు అడుగుతా ఉన్నారు. రజనీ గారు అడిగేది ఆ మాట. రజనీ గారు అడిగేది ఏంటంటే అంటే కాదు సోషల్ స్టేటస్ కోసం అడుగుతున్నారా, దేనికోసం అడుగుతున్నారా అని అడుగుతున్నారు. ప్లీజ్ లక్ష్మణరావు గారు నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఫణీంద్ర గారు ప్లీజ్ అండి. ఓకే సరే మీరు చెప్పారు. ఓకే మీరు చెప్పారు. లక్ష్మణరావు గారు జనం అంటే భయం లేరండి, జగన్ కి జనం అంటే భయం లేదు. ఓకే హెటెల్న తండోపు తండాలకు వస్తా ఉన్నారు. రజనీ గారు అధికారంలో ఉన్నారు మీరు, మీకు ఎందుకు సెక్యూరిటీ లేని అయిపోయింది. ఆయన జూన్ 3కు ఉన్నటువంటి భద్రత నాకు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి జూన్ 3కు ముందు ఉన్నటువంటి భద్రత సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు న్యాయస్థానం పరిశీలనలో ఉన్నటువంటి అంశం. మరి చూడాలి ఏం జరుగుతుందనేది ఆలోచన చేసి చెప్పాలి. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఒకటైతే వాస్తవం, జగన్ కోరుతున్నది రాద్ధాంతం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలా అవుతుంది? ఒక తాజా మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా అనేది వీళ్ళు సిద్ధాంతంగా చూపుతా ఉన్నారు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.